వేషం న విశ్వసేత్ ప్రజ్ఞో వేషో దోషాయ కల్పతే రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజం. నిజమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, బుద్ధిమంతుడు, తెలివైనటువంటి వ్యక్తి వేషాన్ని చూసి విశ్వసించరు. అంటే కొందరు వ్యక్తులు వేషాలు వేసుకున్నంత మాత్రాన వారిని మనం విశ్వసించకూడదు. ఎందుకంటే రావణాసురుడు కూడా నిజంగా తన స్వభావం రాక్షస స్వభావం, క్రూర స్వభావం అయినటువంటి రావణుడు కూడా సీతాదేవిని అపహరించడానికి వేరొక వేషంలో, అంటే భిక్షగాని రూపంలో వచ్చి సీతాదేవిని అపహరించాడు. కనుక సమాజంలో, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వారు వేసుకున్నటువంటి ఆకారాలు, అంటే వారు వేసుకున్నటువంటి వేషాలు చేతను, వారు వేసుకున్నటువంటి దుస్తుల వలను, వారు ఉన్నటువంటి పదవి వలను వారిని ఏమాత్రం మనము విశ్వసించకూడదు. ఎందుకంటే రావణాసురుడు ఏ విధంగా సీతాదేవిని అపహరించడానికి మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరించాడో, కనుక సమాజంలో వ్యక్తులు కూడా ఎదుటి వాళ్ళను నష్టపెట్టడానికి, వారిని నాశనం చేయడానికి పలు రకాలైనటువంటి వేషాలలో మనకు కనపడుతూ ఉంటారు. కనుక మనం ఏ మరపాటుగా ఉన్నట్లయితే మనల్ని వారు అపకారం కలిగించేటటువంటి విధంగా చేస్తారు. కనుక వేషాన్ని చూసి మనం విశ్వసించకూడదు. నిజమైనటువంటి వారి యొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, గుణాన్ని చూసి మనం విశ్వసించినట్లయితే ఎప్పుడు మనకు నష్టాలు కలగవు అని ఈ శ్లోకం యొక్క భావం.